Okay, good morning, friends. Today we discuss parts of speech. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు. భాషా భాగాలు స్పీచ్ అంటే భాష, దీన్నే సంభాషణ అంటారు. యాక్చువల్గా మనం ఏదైనా ఒక నిర్మాణం చేయాలంటే దానికి కొంత భాగాలు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలన్నా, లేకపోతే రోడ్ వేయాలన్నా, లేక బ్రిడ్జ్ చేయాలన్నా, ఏదైనా ఒక నిర్మాణం చేయాలంటే దానికి కొన్ని భాగాలు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక, ఇటుక, సిమెంటు ఇలాంటివి. అవన్నీ కలిస్తే ఒక నిర్మాణం అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ భాష కూడా మనం నిర్మించాలంటే భాషకు కొన్ని భాగాలు అవసరము. సో వాటిని పార్ట్స్ అన్నాం, భాషా భాగాలు అన్నాము. సంభాషించాలంటే భాగాలు అవసరం. సో ఇక్కడ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 kinds అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్స్. దే ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే పదాలు చేసే పనిని బట్టి 8 రకాలుగా విభజించారు. వాటిని భాషా భాగాలు అంటారు. అంటే ఆయా పనుల బట్టి, అవి చేసే పనుల బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. సో వాటిని భాషా భాగాలు అంటారు. అవేంటంటే ఫస్ట్ వన్ నౌన్. నౌన్ నామవాచకం అంటాం, దీన్ని పేర్లను చెప్తుంది. 2 ప్రనౌన్ సర్వనామం అంటాం, పేర్లకు బదులుగా చెప్తుంది. అడ్జెక్టివ్ అంటే విశేషణము, అంటే ఈ రెండింటి యొక్క గుణగణాలను చెప్తుంది. వేర్బ్ అంటే క్రియ, పనిని చెప్తుంది. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం, ఈ పని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబడదో చెప్తుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్ విభక్తి పదం, అంటే వాక్యములో ఈ 2 పదాల మధ్య ఉండి వాటి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. కంజంక్షన్ సముచ్చయం అంటాం దీన్ని, అంటే 2 పదాలను 2 వాక్యాలను కలుపుతుంది. అండ్ ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకం, అనుకోకుండా లేదా హఠాత్తుగా జరిగే సంఘటనలు చెప్తుంది, దీన్ని ఇంటర్జెక్షన్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే 8 పార్ట్స్ అంటాం. నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. సో దీస్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ 8 భాషా భాగాలు అంటారు. సో ఫస్ట్ మనం నౌన్ గురించి డిస్కస్ చేద్దాం. నౌన్ నౌన్ ఈజ్ నథింగ్ బట్, నౌన్ ఈజ్ నేమింగ్ వర్డ్. ఇది పేర్లను చెప్తుంది. ఇట్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్, యానిమల్, బర్డ్ అండ్ థింగ్. ఏదైనా ఒక వ్యక్తి పేరు కానీ, స్థలము పేరు కానీ, జంతువు పేరు కానీ, పక్షి పేరు కానీ, వస్తువు పేరు కానీ, ఇలాంటి పేర్లను తెలిపే దానిని నౌన్ నామవాచకం అంటాము. ఉదాహరణకి మ్యాన్ మనిషి, ఖమ్మం ప్రదేశం పేరు, డాగ్ జంతువు పేరు, పెన్ను వస్తువు పేరు, ప్యారెట్ పక్షి పేరు, ఇలాంటి వాటిని తెలిపేదాన్ని నౌన్ అంటాం. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ నౌన్, ఈ నౌన్లో రకాలు చూద్దాం. కైండ్స్ ఆఫ్ నౌన్ 2 రకాలు. ఫస్ట్ వన్ కాంక్రీట్ నౌన్ అండ్ సెకండ్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో కాంక్రీట్ నౌన్ అంటే ఏమిటంటే, కాంక్రీట్ నౌన్ విచ్ వీ కెన్ సీ అండ్ టచ్, అంటే ఏదైతే మనము కంటితో చూచుటకు సాధ్యపడుతుందో, ఏదైతే మనము చెయ్యితో తాకుటకు వీలవుతుందో అలాంటి వాటిని కాంక్రీట్ నౌన్స్ అంటాము. చూచుటకు తాకుటకు సాధ్యపడే వాటిని కాంక్రీట్ నౌన్స్ అంటాము. అంటే వీటికి ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ ఉంటుంది, అంటే భౌతిక స్వరూపం అంటూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే వీటిని అగోచర నామవాచకాలు అంటాము, లేదా గుణవాచక నామవాచకాలు అంటాము. అంటే విచ్ వీ కెనాట్ సీ అండ్ టచ్, మనం చూచుటకు తాకుటకు సాధ్యము కానివి, చూచుటకు తాకుటకు వీలు లేనిటువంటి నామవాచకాలను అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. వీటిని అగోచర నామవాచకాలు అంటారు. దే హ్యావ్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ, వీటికి భౌతిక స్వరూపం అంటూ ఉండదు. బట్ దే ఆర్ ఫీలింగ్స్ ఓన్లీ, ఇవి అనుభూతిని మాత్రం కలిగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ గాలి, ఆనెస్ట్ నిజాయితీ, గుడ్నెస్ మంచితనము, నాలెడ్జి జ్ఞానము, విజ్డమ్ బుద్ధి, స్వీట్నెస్ తీయదనము, ఇలాంటివన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకి వస్తాయి. వీటికి మనం కంటితో చూడలేము, వీటిని చేతితో తాకలేము. సో ఇలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. ఇప్పుడు నెక్స్ట్, సో ఇప్పుడు మనం కాంక్రీట్ నౌన్ని 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే కంటికి కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటి కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే జాతీయ నామవాచకం అంటాము. కామన్ నౌన్ అంటే ఇక్కడ మనం ఉమ్మడి నామవాచకం, అంటే కామన్గా చెప్పేది అర్థం. కామన్ నౌన్ అంటే ఉమ్మడి నామవాచకం. ఇట్ ఈజ్ నేమ్ ఆఫ్ ఓల్ క్లాస్ ఆర్ సేమ్ కైండ్, అంటే ఒక జాతిని సూచించే వాటిని జాతీయ నామవాచకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ బాలుర జాతి, గర్ల్ బాలికల జాతి, కింగ్ రాజుల జాతి, కంట్రీ దేశముల జాతి,
టీచర్ల జాతి, డాక్టర్, లాయర్, లైక్ దిస్. సో ఇలాంటి వాటిని అన్నిటిని కామన్ నౌన్ అంటాము. నెక్స్ట్ రెండు ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ మీన్స్ ప్రాపర్ అంటే ఓన్, సొంతం అని, అంటే సొంత పేరును తెలిపే వాటిని ప్రాపర్ నౌన్ అంటాం. ఇట్ ఈజ్ నేమ్ ఆఫ్ పర్టిక్యులర్ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఎక్సెట్రా. ఏదైనా సరే ఒక ప్రత్యేకించి పెట్టే పేర్లను తెలిపే వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రవి, సీత, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, ఇలాంటి ప్రత్యేకించి పెట్టే పేర్లు నిలిపే వాటిని ప్రాపర్ నౌన్ అంటాము. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. థర్డ్ వన్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఒక సమూహానికి పెట్టే పేర్లను తెలిపే వాటిని కలెక్టివ్ నౌన్ అంటే ఒక గుంపు, ఒక సమూహానికి పెట్టే పేర్లను కలెక్టివ్ నౌన్ అంటాం. నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ కలెక్టివ్ నౌన్స్. నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ కలెక్టివ్ నౌన్స్ అంటే ఒక సమూహానికి పెట్టే పేర్లను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్రౌడ్ అంటే ఒక జన సమూహము, అన్ ఆర్మీ అంటే సైనిక సమూహము, ఏ ఫ్లీట్ అంటే నావికా దళము, నెంబర్ ఆఫ్ షిప్స్ అని అర్థం. ఏ ఫ్లోకు నెంబర్ ఆఫ్ షీప్స్ అని అర్థం, లేదా నెంబర్ ఆఫ్ కౌస్ అని అర్థం. ఏ క్లాస్ రూమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఏ టీమ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఏ బంచ్ ఆఫ్ కీస్, ఇలాంటి వాటిని, ఏ బోర్డు, ఏ టీము, ఇలాంటి వాటిని ఏమంటారంటే కలెక్టివ్ నౌన్ అంటాము. అంటే ఒక సమూహానికి పెట్టే పేర్లను కలెక్టివ్ నౌన్ అంటాం. నెక్స్ట్ మెటీరియల్ నౌన్. సో మెటీరియల్ నౌన్ అంటే ఒక పదార్థ సంబంధమైన పేర్లను తెలిపే వాటిని మెటీరియల్ నౌన్స్ అంటాము, అంటే పదార్థాలకు పెట్టే పేర్లు. ఇట్ ఈజ్ నేమ్ ఆఫ్ సబ్స్టెన్సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్, సాలిడ్ అండ్ గ్యాస్. అంటే ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉండేటువంటి పదార్థాలను తెలిపే వాటిని మెటీరియల్ నౌన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, వుడ్, ఐరన్, శాండ్, వాటరు, ఆయిల్, పెట్రోలు, ఆక్సిజను, నైట్రోజను, ఇలాంటివి అన్నిటినీ పదార్థాలు ఘన రూపంలో ఉండొచ్చు, ద్రవ రూపంలో ఉండొచ్చు, వాయు రూపంలో ఉండొచ్చు. ఇలాంటి పదార్థాలను తెలిపే వాటిని మెటీరియల్ నౌన్స్ అంటాము. సో కాంక్రీట్ నౌన్ని 4 రకాలుగా విభజించడం జరిగింది. 1 కామన్ నౌన్, 2 ప్రాపర్ నౌన్, 3 కలెక్టివ్ నౌన్ అండ్ 4 మెటీరియల్ నౌన్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. మనం ఇంతకుముందు చెప్పుకున్న అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇది అగోచర నామవాచకం అన్నాం. విచ్ వీ కెనాట్ సీ అండ్ టచ్, చూచుటకు తాకుటకు సాధ్యం కాని వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జీ, జ్ఞానము, చూడలేము తాకలేము. గుడ్నెస్, మంచితనము. ఆనెస్టీ, నిజాయితీ. ఎయిర్, సౌండ్, లవ్, లైక్ దిస్. ఇలాంటివన్నీ కూడా మనం వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ నౌన్కి సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ అని 2 రకాలుగా ఉంటాయి. సింగులర్ నెంబర్ అంటే ఏకవచనము, ప్లూరల్ నెంబర్ అంటే మోర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని బహువచనం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఒక బాలుడు, బాయ్స్ బాలురు, ఎగ్ ఒక గుడ్డు, ఎగ్స్ గుడ్లు, మోర్ దెన్ 1. అలాగే ఆక్సెస్ ఆక్సెన్ అంటాం. పొటాటో పొటాటోస్ ఆక్సెన్, పొటాటోస్. లేడీస్, సిటీస్, నైవ్స్, వైవ్స్, లీవ్స్, లైవ్స్, మెన్, ఉమెన్, చైల్డ్ అంటే పిల్లవాడు, చిల్డ్రన్ అంటే పిల్లలు, చిల్డ్రన్ అనాలి, చిల్డ్రన్స్ అనకూడదు. పర్సన్ వ్యక్తి, పీపుల్ ప్రజలు అని అర్థం. పర్సన్ సింగులర్ నెంబర్, పీపుల్ ప్లూరల్ నెంబర్. ఫూట్ అడుగు సింగులర్ నెంబర్, ఫీట్ అడుగులు ప్లూరల్ నెంబర్. టూత్ పన్ను సింగులర్ నెంబర్, టీత్ పళ్ళు ప్లూరల్ నెంబర్. ఫిష్ సింగులర్ నెంబర్ ఇదే ఉంటుంది, ప్లూరల్ నెంబర్ ఇదే ఉంటుంది. ఫిషెస్ అనకూడదు. ఫిషెస్ అంటే కైండ్స్ ఆఫ్ ఫిషెస్కి వెళ్ళిపోతుంది, అంటే చేపలో రకాలకు వెళ్ళిపోతుంది. డీర్ జింక, ఒకటి ఉన్నా డీర్ అనాలి, ఒకటి కంటే ఎక్కువ ఎన్నున్నా డీర్ అనాలి. షీప్ ఒకటి ఉన్నా షీప్ అనాలి, ఒకటి కంటే ఎన్నున్నా షీప్ అనాలి. షీప్. సో ఈ రకంగా సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ నౌన్ ఉంటుంది. అలాగే సమ్ రూల్స్. ఇక్కడ మనం సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ గమనించేటప్పుడు రూల్ నెంబర్ 1 ఒకసారి చూసినట్లయితే, సమ్ నౌన్స్ ఆల్వేస్ ప్లూరల్, దే హ్యావ్ యూజ్ ప్లూరల్ వెబ్స్ ఓన్లీ. ఇక్కడ కొన్ని నౌన్స్ ఎప్పుడు ప్లూరల్ అయిన ఉంటాయి, సింగులర్ ఉండవు. సో ఒక ట్రౌజర్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ట్రౌజర్స్ ఇది ఎప్పుడు ప్లూరలే, సింగులర్ ఉండదు. జీన్స్ ఎప్పుడు ప్లూరలే. సిజర్స్ నాట్ సిజర్స్ అనాలి, సిజర్స్. స్కేల్స్, ఆర్మ్స్, థ్యాంక్స్, ఆర్డర్స్, కస్టమ్స్, రేషన్స్, అసెట్స్, స్పిరిట్స్, ఎర్నింగ్స్,
మేనర్స్, సేవింగ్స్, సరౌండింగ్స్, స్పెక్టికల్స్. సో ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లో ఉంటాయి, సింగులర్ ఫామ్ ఉండదు. కాబట్టి వీటి తర్వాత వచ్చేటువంటి వెర్బు మనం ఎప్పుడు ప్లూరల్ వెర్బునే యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ స్పెక్ట్ ఒకసారి గమనిస్తే, స్పెక్ట్ అంటే చూసేదనమాట. స్పెక్ట్ అంటే దృశ్యం, మనం చూడటానికి ఉపయోగపడేదని స్పెక్ట్ అంటాం. స్పెక్ట్ అంటే రెస్పెక్ట్, చూడండి ఇక్కడ రెస్పెక్ట్ గౌరవంగా చూడటం, సస్పెక్ట్ అనుమానంగా చూడటం, ఇన్స్పెక్ట్ పరిశీలించి చూడటం, పర్స్పెక్ట్ దృక్పథంతో చూడటం, ఇంట్రోస్పెక్ట్ అంటే మనలో అంతరాత్మను చూసుకోవటం. ఇప్పుడు ఎలక్షన్స్లో రాజకీయ నాయకులు ఓడిపోయినప్పుడు మన ఓటమికి గల కారణాలు మేము ఒకసారి పరిశీలించుకుంటాం, మా అంతరాత్మ మేము చూసుకుంటాం, ఇంట్రోస్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇంట్రోస్పెక్ట్ అంటే లోపల చూడటం. సో ఈ రకంగా స్పెక్ట్ అనే దాని మీద ఇన్ని రకాలుగా ఉంటుందని మీకు ఒకసారి గుర్తు చేశాను. సో ఇది రూల్ నెంబర్ 1, సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్ ఫార్మ్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, సెకండ్ వన్. నెక్స్ట్ ఇక్కడ రూల్ నెంబర్ 2, సమ్ నౌన్స్ లైక్ ప్లూరల్ బట్ దే ఆర్ యూజ్డ్ విత్ సింగులర్ వెర్బ్స్. ఇక్కడ కొన్ని నామవాచకాలు మనం చూస్తే చూడగానే ఇవి ప్లూరల్ ఫామ్లా అనిపిస్తుంది, అంటే బహువచనంలా ఉంటుంది, కానీ వాటి తర్వాత వెర్బును మనం ఎప్పుడు సింగులర్ వెర్బే యూజ్ చేయాలి. అంటే అవి సింగులర్ నెంబర్గానే మనం భావించాలి, ప్లూరల్ నెంబర్ భావించొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ అంటాం, ఇక్కడ ఎస్ వచ్చింది అంత మాత్రాన్ని ఇది ప్లూరల్ ఫామ్ కాదు, సింగులర్ ఫామే, మ్యాథమెటిక్స్ అనాలి. అలాగే ఫిజిక్స్ అంటాం, పాలిటిక్స్ అంటాం, స్టాటిస్టిక్స్ అంటాం, ఎకనామిక్స్ అంటాం. సో ఇవి ప్లూరల్ ఫామ్ కాదు, సింగులర్ ఫామే. అలాగే మమ్స్, వీటిని డిసీజ్ అంటాం, మమ్స్, మీజల్స్, రికెట్స్, ఇవి ఎప్పుడు ప్లూరల్ ఫామ్లో ఉంటాయి, కానీ ఇవి సింగులర్ వెర్బు యూజ్ చేయాలి. అలాగే గేమ్స్, బిలియార్డ్స్, ఇది ఇంగ్లాండ్లో ఆడేటువంటి ఒక ఆట పేరు బిలియార్డ్స్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, అలాగే యునైటెడ్ స్టేట్స్, ఇన్నింగ్స్, సిరీస్, న్యూస్, సమ్మన్స్ అంటాం, అంటే సమన్లు జారీ చేశారంటారు, సమ్మన్స్. ఇవి చూడటానికి ప్లూరల్గా ఉంటాయి, కానీ ఇవి ఎప్పుడు సింగులర్ ఫామ్ అని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటిక్స్ ఆర్ ఏ డర్టీ గేమ్ అంటాడు. యాక్చువల్గా పాలిటిక్స్ ప్లూరల్ నెంబర్ ఉంది కదా అని ఆర్ వచ్చింది అనుకోవద్దు, ఇది ద వెర్బ్ అగ్రిమెంట్ విత్ ద సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ అడుగుతుంటాడు. పాలిటిక్స్ ఆర్, ఇక్కడ పాలిటిక్స్ అనేది సింగులర్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏమి రాయాలంటే ఈజ్ రాయాలి, పాలిటిక్స్ ఈజ్ ఏ డర్టీ గేమ్ అనాలి. అలాగే నెక్స్ట్ దీస్ న్యూస్ ఆర్ డిసప్పాయింటింగ్ అన్నాడు. దీస్ న్యూస్, ఇక్కడ దీస్ న్యూస్ అనేది ప్లూరల్ ఫామ్ అనవద్దు, సింగులర్ ఫామే భావించి సో ఈ దీస్ బదులు మనం ఏం పెట్టాలంటే దిస్ అని రాయాలి. అలాగే ఇక్కడ ఆర్ ప్లేస్లో మనము ఈజ్ రాయాలి, దిస్ న్యూస్ ఈజ్ డిసప్పాయింటింగ్ అనాలి. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో ద వెర్బ్ అగ్రిమెంట్ విత్ ద సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ తోటి ఇక మీకు క్వశ్చన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది. అంటే సబ్జెక్టు దేంట్లో ఉంది, సింగులర్ నెంబర్ ఉందా, ప్లూరల్లో ఉందా? సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వెర్బు సింగులర్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వెర్బు ప్లూరల్లో ఉండాలి. సో కాబట్టి ఈ వెర్బు సబ్జెక్ట్ పై అగ్రి అయి ఉండాలి. ఈ కాన్సెప్ట్ తోటి మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇది ప్లూరల్ ఫామ్ కానీ భావించద్దు, సింగులర్ ఫామ్. నెక్స్ట్ ఏ అని యూజ్ చేయొచ్చు, లేదా దా అని యూజ్ చేయొచ్చు. సమన్స్ హ్యాస్ బీన్ సర్వ్డ్ ఆన్ హిమ్. యాక్చువల్గా సమ్మన్స్ అనేది ప్లూరల్ నెంబర్ అనుకుంటే మనం ఇక్కడ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం, కానీ ఇది సమ్మన్స్ సింగులర్ నెంబర్ కాబట్టి హ్యాజ్ ఏ యూజ్ చేయాలి, హ్యావ్ రాకూడదు. సో సమ్మన్స్ హ్యావ్ అనకూడదు, సమ్మన్స్ హ్యాజ్ అనాలి. సో ఇది రూల్ నెంబర్ 2. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద సింగులర్ ఫార్మ్స్ ఓన్లీ. ఇక్కడ రూల్ నెంబర్ 3లో అంటే కొన్ని నౌన్స్ ఎల్లప్పుడూ సింగులర్ ఫామ్లోనే ఉంటాయి, ప్లూరల్ ఫామ్ ఉండదు వీటికి. అంటే ఈ వెర్బు ఈ నౌన్ తర్వాత వెర్బు సింగులర్ వెర్బే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్, హెయిర్స్ అనకూడదు, హెయిర్. ఇండియన్ గర్ల్స్ హ్యావ్ బ్లాక్ హెయిర్ అనాలి తప్ప హెయిర్స్ అను, హెయిర్. ఇన్ఫర్మేషన్స్ అనకూడదు. ఎక్విప్మెంట్స్ అనకూడదు, ఎక్విప్మెంట్. ఆల్ఫాబెట్, నాట్ ఆల్ఫాబెట్స్, ఆల్ఫాబెట్, ఎక్విప్మెంట్. పోలీస్, ఫర్నిచర్స్ అనకూడదు. క్యాటిల్స్ అనకూడదు. క్యాషెస్ అనకూడదు. లగేజెస్ అనకూడదు. వేర్ డిడ్ యూ కెప్ట్ యువర్ లగేజ్ అనాలి తప్ప వేర్ డిడ్ యూ కెప్ట్ యువర్ లగేజెస్, నీ సామాన్లు ఎక్కడ పెట్టుకున్నావు అని అంటే వేర్ డిడ్ యూ కెప్ట్ యువర్ లగేజ్, నాట్ లగేజెస్. అలాగే అడ్వైజ్, సలహా. సో ఇలాంటివి ఎప్పుడు సింగులర్ ఫామ్లోనే ఉండాలి, వీటికి ప్లూరల్ ఫామ్ ఉండదు. అంటే ఈ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఎప్పుడు సింగులర్ ఫామే యూజ్ చేయాలి. నెక్స్ట్ నౌన్ తర్వాత సెకండ్ వన్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, అంటే నామవాచకమునకు బదులుగా ఉపయోగించే దానిని
ప్రనౌన్ సర్వనామం అంటాము. నామవాచకమునకు బదులుగా ఉపయోగించే దానిని సర్వనామం అంటాము. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నామవాచకానికి బదులుగా ఉపయోగించేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నేను, అంటే నా పేరు బదులుగా నేను అన్నాను. ఐ, మీ నన్ను, మైన్ నాది, మై నా యొక్క, మై సెల్ఫ్ నా అంతట నేనే. అలాగే వి మనము, అజ్ మమ్ము, అవర్ మనది, అవర్స్ మన యొక్క, అవర్ సెల్స్ మనంతట మనమే. లేదా యు నీవు, యువర్ నీ యొక్క, యువర్స్ నీది, యువర్ సెల్ఫ్ నీ అంతట నీవే. లేదా హి అతను, హిజ్ అతని యొక్క, హిమ్ అతనిని, హిమ్సెల్ఫ్ తనంతట తనే. అలాగే షీ ఆమె, హర్ ఆమెను, హర్స్ ఆమె యొక్క, హర్ సెల్ఫ్ ఆమెంతట ఆమె. ఇట్ ఇది, ఇట్స్ దీని యొక్క, ఇట్ సెల్ఫ్ దీనంతట ఇదే. దే వారు, దేర్ వారి యొక్క, దెమ్ వారిని, దెమ్సెల్స్ వారంతట వారే. సో ఇలా వీటిని ఏమంటామంటే ప్రనౌన్స్ అంటాం. సో ఈ ప్రనౌన్ లో మళ్ళీ వీటిని ఏమంటారంటే పర్సనల్ ప్రనౌన్ అంటాము, అంటే వ్యక్తిగత సర్వనామం అంటాము. వ్యక్తిగత సర్వనామం అంటే ఇక్కడ ఐ ఫస్ట్ పర్సన్, ఇక్కడ యు సెకండ్ పర్సన్, ఇక్కడ ఇది థర్డ్ పర్సన్. ఐ ఫస్ట్ పర్సన్, యు సెకండ్ పర్సన్, ఈ షీ ఇట్ థర్డ్ పర్సన్. ఐ ఫస్ట్ పర్సన్ లో సింగులర్ నెంబర్, వి ప్లూరల్ నెంబర్, ఇది ఏకవచనం ఇది బహువచనం. సెకండ్ పర్సన్ లో యు ఇది సింగులర్ నెంబర్ ఇదే యూజ్ చేస్తాము, ప్లూరల్ నెంబర్ ఇదే యూజ్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ పర్సన్ లో ఈ షీ ఇట్ సింగులర్ నెంబర్ గా యూజ్ చేస్తాము. దే వస్తువులు కానీ జంతువులు కానీ అయితే వారు లేదా అవి అంటాము, ప్లూరల్ నెంబర్ గా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో దీస్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రనౌన్స్ అంటాం, అంటే వ్యక్తిగత సర్వనామం అంటాం. సో మళ్ళీ దీంట్లో క్లాసిఫికేషన్ చేస్తే పర్సనల్ ప్రనౌన్ అని, ఇంపాక్టివ్ ప్రనౌన్ అని, రెసిప్రోకల్ ప్రనౌన్ అని, రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అని, దీంట్లో మళ్ళీ కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఉంటాయి. రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అంటే మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, ఇలాంటి సెల్ఫ్ వచ్చే వాటినన్నిటి కూడా రిఫ్లెక్టివ్ లేదా రిఫ్లెక్సివ్ ప్రనౌన్ ఉంటాయి. దీని యొక్క ప్రభావం తిరిగి సబ్జెక్ట్ మీదకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హర్ట్ మై సెల్ఫ్ అన్నాను, ఐ హర్ట్ మై సెల్ఫ్ అన్నాను. ఐ అనేది ఇక్కడ సబ్జెక్టు, మై సెల్ఫ్ ఏదండి, దీని యొక్క ప్రభావం తిరిగి దీని మీదకి వచ్చింది. నా అంతటా నేనే గాయపడ్డాను, అంటే నన్ను ఎవరు గాయపరచలే, అంటే దీని యొక్క సబ్జెక్ట్ యొక్క ప్రభావం మళ్ళీ తిరిగి సబ్జెక్ట్ మీదకి వస్తుంది కాబట్టి రిఫ్లెక్ట్ అవుతుంది, కాబట్టి వీటిని రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అంటారు. అంటే మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ కిందకి వస్తాయి. సో టోటల్గా వీటిని అన్నింటినీ కూడా మనం ప్రనౌన్స్ అంటాము. ప్రనౌన్ లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటాయి. ఇవి సబ్జెక్ట్ కేసులో ఉండే ప్రనౌన్స్. ఈ ఐ, వి, యు, ఈ, షీ, ఇట్, దే ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కేసు ఉంటాయి, సబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి. దీంట్లో సబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి, ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి, పొసెసివ్ కేసులో ఉంటాయి, అంటే కర్త స్థానంలో ఉంటాయి, కర్మ స్థానంలో ఉంటాయి. ఆబ్జెక్ట్ కేజ్ అంటే కర్మ స్థానంలో ఉండేది, మీ, హజ్, హర్ ఇలాంటివన్నీ కూడా ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి. సో టోటల్గా వీటన్నిటిని కూడా ప్రనౌన్స్ అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్ వెర్బ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వెర్బ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో థర్డ్ పార్ట్ వెర్బ్. వెర్బ్ అంటే క్రియ, అంటే పని. ఇది ఏం చెప్తుందంటే ఏ వెర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ షోస్ అన్ యాక్షన్, బీయింగ్ అండ్ పొసెషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే కర్త యొక్క పనులను, అంటే కర్త చేసే పనిని, కర్త యొక్క స్థితిని మరియు కర్త ఏమి కలిగి ఉందో తెలిపే దానిని క్రియ అంటాము. కర్త చేయు పనులను, కర్త యొక్క స్థితిని, కర్త ఏమి కలిగి ఉందో తెలిపే దానిని క్రియ అంటాము, అంటే పనులు చెప్పేదాన్ని వెర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ టీచర్స్ ఇంగ్లీష్. వెంకట్ టీచర్స్ ఇంగ్లీష్, దీంట్లో వెంకట్ అనేది సబ్జెక్ట్, టీచర్స్ అనేది వెర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ వెంకట్ ఏం చేస్తున్నాడో చెప్తుంది. వెంకట్ టీచర్స్ ఇంగ్లీష్, వెంకట్ అనేవాడు ఇంగ్లీషు బోధిస్తాడు. సో బోధించుట అనేది పని, కాబట్టి ఇక్కడ చేసేటువంటి పనులు చెప్పేదాన్ని వెర్బ్ అన్నాము. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ లో వెంకట్ ఈజ్ ఏ లెక్చరర్. ఇక్కడ వెంకట్ అనేది సబ్జెక్టు, ఇక్కడ ఈజ్ అనేది వెర్బు. ఇక్కడేం చెప్తుందంటే వెంకట్ ఏం చేస్తున్నాడో చెప్తుంది, వెంకట్ ఏంటో చెప్తుంది. వెంకట్ ఈజ్ ఏ లెక్చరర్, వెంకట్ అనేవాడు ఒక లెక్చరరు. ఈ ఈజ్ ఏ బాయ్, అతను ఒక బాలుడు, అతను ఏంటో చెప్తుంది. దే ఆర్ ఫ్రెండ్స్, వారు స్నేహితులు, వారేంటో చెప్తుంది. షీ ఈజ్ ఏ మదర్, ఆమె తల్లి, ఆమె ఏంటో చెప్తుంది. సో ఈ రకంగా సబ్జెక్ట్ ఏంటో తెలిపేదాన్ని, అంటే స్థితిని, దీన్ని ఎగ్జిస్టెన్స్ అంటాం, అంటే ఉనికి అంటాం. సబ్జెక్ట్ యొక్క ఉనికిని చెప్పేదాన్ని కూడా వెర్బ్ అంటాము. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్
సెంటెన్స్. వెంకట్ యాజ్ ఏ చైల్డ్. ఇక్కడ వెంకట్ అనేది సబ్జెక్టు, హ్యాజ్ అనేది వెర్బ్. వెంకట్ ఏమి కలిగి ఉండో చెప్తుంది. వెంకట్ యాజ్ ఏ చైల్డ్, వెంకట్ ఒక పిల్లవాడిని కలిగి ఉన్నాడు. సో ఇక్కడ సబ్జెక్ట్ కలిగి ఉంటా అని చెప్తుంది. ఈ హ్యాజ్ ఏ బ్యూటిఫుల్ వైఫ్, అతను ఒక అందమైన భార్యని కలిగి ఉన్నాడు. దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ప్రాపర్టీ, వారు చాలా సంపద కలిగి ఉన్నారు. వారు ఏమి కలిగి ఉన్నారో చెప్తుంది. అతను ఏం కలిగి ఉన్నాడో చెప్తుంది. ఆమె ఏం కలిగి ఉన్నాడో చెప్తుంది. సో ఈ రకంగా సబ్జెక్ట్ ఏమి కలిగి ఉండో చెప్పేదాన్ని వెర్బ్ అంటాం. సబ్జెక్ట్ ఏంటో చెప్పేదాన్ని వెర్బ్ అంటాం. సబ్జెక్ట్ చేసే పనులను తెలిపేదాన్ని వెర్బ్ అంటాము. ఈ రకంగా కర్త చేయు పనులను, కర్త యొక్క స్థితిని, కర్త కలిగి ఉంటాన్ని తెలిపేదాన్ని వెర్బ్ అంటాము, క్రియ అంటాము. ఇప్పుడు ఈ కైండ్స్ ఆఫ్ వెబ్స్, ఈ వెర్బులో 2 రకాలు ఉన్నది. మొదటిది హెల్పింగ్ వెబ్స్ లేదా వీటిని యాక్సిలరీ వెబ్స్ అంటారు. హెల్పింగ్ వెబ్స్ అంటే సహాయ క్రియలు అంటారు. అవేంటంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. ఈ 5టిని బీ ఫార్మ్స్ అని కూడా అంటాము. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. అలాగే డూ, డజ్, డిడ్, వీటిని డూ ఫార్మ్స్ అంటాం. డూ, డజ్, డిడ్. అలాగే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఈ 3టిని హ్యావ్ ఫార్మ్స్ అంటాం. నెక్స్ట్ విల్, షెల్, కెన్, మే, వీటిని ప్రైమరీ యాక్సిలరీ అంటారు. వుడ్, షుడ్, కుడ్, మైట్, వీటిని మోడల్ యాక్సిలరీ అంటారు. మస్ట్, డేర్ టు, యూజ్ టు, నీడ్ టు, ఆట్ టు, ఈ 4టిని అదర్ వర్డ్స్, ఇతర పదాలు అంటారు. టోటల్గా ఈ 24 వెబ్స్ ని హెల్పింగ్ వెబ్స్ అంటాం, సహాయక క్రియలు అంటాము. ఏంటంటే మరొకసారి చెప్తాను, 24 హెల్పింగ్ వెబ్స్ ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, డూ, డజ్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్, షెల్, కెన్, మే, వుడ్, షుడ్, కుడ్, మైట్, మస్ట్, డేర్ టు, యూజ్ టు, నీడ్ టు, ఆట్ టు. సో ఈ 24 వెబ్స్ ని హెల్పింగ్ వెబ్స్ అన్నాం, సహాయ క్రియలు అన్నాం. మరి మనకి హెల్పింగ్ వెబ్స్ అన్నాం, సహాయ క్రియలు అన్నాం కదా. ఎందుకు సహాయ క్రియలు అనాల్సి వచ్చిందంటే, వీటి మనం దేనికి సహాయపడతాయి అంటే, మనం ఇంగ్లీష్లో ఎవరినైనా క్వశ్చనింగ్ చేసేటప్పుడు క్వశ్చన్ వేయాలి అంటే ఈ వెబ్ ఫామ్ తీసుకుని మనం క్వశ్చన్ వేయొచ్చు. సో క్వశ్చనింగ్కి యూజ్ అవుతాయి కాబట్టి, సహాయపడతాయి కాబట్టి మనం సహాయ క్రియలు అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇక్కడ యామ్ ఉంది. ఈ యామ్ అనే వర్డ్ తీసుకుని మనం చక్కగా క్వశ్చన్ వేసుకో. యామ్ ఏ యంగ్ మ్యాన్, యామ్ ఏ యంగ్ మ్యాన్, నేను ఇవ్వకున్నా యామ్తున్నాం. లేదా ఈజ్తో వేసుకోవచ్చు. ఈజ్ యువర్ ఫ్రెండ్, అతన్ని స్నేహితుడా. ఈజ్ యువర్ ఫ్రెండ్, అతన్ని స్నేహితుడా. లేదా ఆర్తో వేసుకో. ఆర్ దే ఫ్రెండ్స్, వారి స్నేహితుల. ఆర్ యు రెడీ, నువ్వు సిద్ధమా. ఆర్ యు రెడీ, నువ్వు సిద్ధమా. సో ఇట్లా వజ్ తోటి, వర్ తోటి, డూ తోటి. డూ యూ ప్లే క్రికెట్, డస్ షీ కుక్ ఫుడ్, డిడ్ యూ కమ్ టు క్లాస్ ఎస్టర్డే. హ్యావ్ తోటి, హ్యాజ్ తోటి, యాడ్ తోటి. ఓకే, సో ఈ రకంగా ఈ క్వశ్చన్ వర్డ్స్ మనం చక్కగా వీటిని తీసుకొని మనం క్వశ్చన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డేర్ టు, యూజ్ టు, నీడ్ టు, ఆట్ టు, ఈ 4టిని అదర్ వర్డ్స్ అన్నాం. డేర్ టు అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సాహసం చేసేటప్పుడు, సాహసించేటప్పుడు డేర్ టు అనే వర్డ్ యూజ్ చేస్తాం. యూజ్ టు అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే గతపు అలవాట్లు తెలిపేటప్పుడు యూజ్ టు అనేటువంటి వెర్బును యూజ్ చేస్తాం, హెల్పింగ్ యూజ్ చేస్తాము. అలాగే నీడ్ టు అవసరాన్ని తెలిపేటప్పుడు యూజ్ చేస్తాం. ఆట్ టు అంటే విధిగా చేయవలసిన పని తెలిపేటప్పుడు ఆట్ టు యూజ్ చేస్తాం. యూ ఆట్ టు కమ్ టు క్లాస్ రెగ్యులర్లీ, యూ ఆట్ టు లిజన్ మై క్లాస్ రెగ్యులర్లీ అన్నాను. మీరు నా క్లాస్ రెగ్యులర్ గా వినండి అన్నాను. సో ఆట్ టు. అలాగే నీడ్ టు అవసరాన్ని తెలిపేటప్పుడు. యూజ్ టు అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, గతపు అలవాట్లు తెలిపేటప్పుడు, ఇప్పుడు కాదు గతంలో అలవాట్లు తెలిపేటప్పుడు యూజ్ టు ఉపయోగిస్తాము. సో టోటల్ గా ఈ 24ని హెల్పింగ్ వెబ్స్ అన్నాము. నెక్స్ట్ సెకండ్ వన్ యాక్షన్ వెబ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు వెర్బ్లో రెండవది యాక్షన్ వెబ్స్. వీటినే మెయిన్ వెబ్స్ అంటాం. యాక్షన్ వెబ్ అంటే ప్రధాన క్రియలు అంటాం. మీకు ఇంకా తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే మనము ఉదయము లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకొని కలలుగానే ప్రతి ఒక్క చర్య యాక్షన్ వెర్బ్ అవుతుంది. అంటే మీకు చివరిగా టాటా వచ్చే సందర్భం, లేచుట, చూచుట, తినుట, తాగుట, చదువుట, వెళ్ళుట, కూర్చునుట, చెప్పుట, తీసుకునుట, ఇచ్చుట, నేర్చుకునుట, ఇలాంటివన్నీ కూడా మెయిన్ వెబ్స్ అంటాం, ప్రధాన క్రియలు అంటాం. ఉదాహరణకి రీడ్, ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ చదువుట, ఈట్ తినుట, సీ చూచుట, లిజన్ వినుట, సే చెప్పుట, ఇలాంటి వెబ్ని యాక్షన్ వెబ్స్ అంటారు. వీటిని మెయిన్ వెబ్స్ అంటాము. సో ఈ యాక్షన్ వెబ్స్ అనేవి ఎప్పుడు కూడా 5 ఫార్మ్స్ కలిగి ఉంటాయి. వాటిని V1, V2, V3,
V4 V5 అంటాం. V1 అంటే ప్రజెంట్ టెన్స్ అని, V2 అంటే పాస్ట్ టెన్స్ అని, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అని, V4 అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అని, V5 అంటే టు ఇన్ఫినిటివ్ అని 5 రకాలుగా ఉంటాయి. 5 ఫార్మ్స్ ఉంటాయి. యాక్షన్ వెర్బ్స్ హ్యావ్ 5 ఫార్మ్స్. V1, V2, V3, V4, V5. V1 అంటే ప్రజెంట్ టెన్స్, V2 అంటే పాస్ట్ టెన్స్, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్, V4 అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, V5 అంటే టు ఇన్ఫినిటివ్. సో దీంట్లో మళ్ళీ 2 రకాలు చూస్తే, ఒకటి స్ట్రాంగ్ వెబ్స్ అంటాము, వీటిని ఇర్రెగ్యులర్ వెబ్స్ అంటాము. స్ట్రాంగ్ వెబ్స్ అని వీటిని అంటారంటే విచ్ ఫార్మ్స్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ బై చేంజింగ్ వొవెల్స్ ఆర్ కాల్డ్ స్ట్రాంగ్ వెబ్స్. అంటే పాస్ట్ టెన్స్ ఉన్నటువంటి వెర్బ్కి పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ లో ఉన్న వెర్బ్కి పాస్ట్ టెన్స్ లో వొవెల్ తో చేంజ్ అవుతే, అలాగే V2 V3 వొవెల్ చేంజ్ అయితే అలాంటి వెర్బులను స్ట్రాంగ్ వెబ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ రైట్ అని ఉంది V1 లో, ఇది V2 వచ్చేసరికి రోట్ అవుతుంది, అంటే వొవెల్ చేంజ్ అయింది, ఇక్కడ ఇక్కడ ఓ అయింది. V3 రిటర్న్ అయింది. సో రైట్ రోట్ రిటర్న్. అలాగే ఎరైజ్ ఎరోజ్ ఎరైజన్. అలాగే స్పీక్ స్పోక్ స్పోకెన్, సింగ్ శాంగ్ సంగ్. ఇక్కడ వొవెల్ తో చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఈ V1 V2 V3 వొవెల్ చేంజ్ అయితే వాటిని స్ట్రాంగ్ వేవ్స్ అంటాం, వీటిని ఇర్రెగ్యులర్ వేవ్స్ అంటాము. నెక్స్ట్ సెకండ్ వన్ వీక్ వేవ్స్ అంటాం, వీటిని రెగ్యులర్ వేవ్స్ అంటాం. ఇవేంటంటే ప్రజెంట్ టెన్స్ లో ఉన్న వెర్బు పాస్ట్ పార్టిసిపుల్ లో డి గాని ఈడి గాని టీ గాని చేరిస్తే అవి వాటిని ఏమంటామంటే వీక్ వేవ్స్ అంటాం. బై యాడింగ్ డి ఈడి ఆర్ టీ టు ప్రజెంట్ టెన్స్ ఫ్రమ్ వీ కెన్ గెట్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఈడి గాని డి గాని టీ గాని చేరిస్తే ఆ వచ్చే వెర్బులను ఏమంటామంటే వీక్ వెబ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే ఉంది, దీనికి పాస్ట్ టెన్స్ ప్లేయిడ్, ఈడి చేరిస్తే ప్లేయిడ్ V2 అవుతుంది. అలాగే ఈడి ప్లేయిడ్. సో ప్లే ప్లేయిడ్ ప్లేయిడ్, మేక్ మేడ్ మేడ్, కిల్ కిల్డ్ కిల్డ్. సో ఈ రకంగా V1 V2 V3 ఇలాంటి వీటిని యాక్షన్ వెబ్ 3 రూపాలుగా ఉంటుంది. V1 V2 V3 ఉంటుంది. V1 ని ప్రజెంట్ టెన్స్ అంటాము, V2 ని పాస్ట్ టెన్స్ అంటాము, V3 ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. అలాగే V4 V5 అనేది మనకి కంటిన్యూటీ వస్తుంది. V4 అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, అంటే V1 కి ఇంగ్ ఫామ్ చేరిస్తే దాన్ని V4 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఉంది, దానికి ఇంగ్ ఫామ్ చేస్తే రైటింగ్ V4, దీన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. రైజ్ ఎరైజింగ్, స్పీక్ స్పీకింగ్, సింగ్ సింగింగ్, ప్లే ప్లేయింగ్, మేక్ మేకింగ్, కిల్ కిల్లింగ్. ఇలా V1 కి ఇంగ్ ఫామ్ చేస్తే దాన్ని V4 అంటాము, దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాము. అలాగే టు ఇన్ఫినిటివ్ అంటే V1 ముందు టూ చేరిస్తే దాన్ని టు ఇన్ఫినిటివ్ అంటాము. టు రైట్ రైటకు, టు ఎరైజ్ లేచుటకు, టు స్పీక్ మాట్లాడటకు, టు సింగ్ పాడుటకు, టు ప్లే ఆడుటకు, టు మేక్, టు కిల్. ఈ రకంగా 2+V1 దీన్ని టు ఇన్ఫినిటివ్ అంటాం. ఇలా యాక్షన్ వెర్బ్ అనేది 5 ఫార్మ్స్ ని కలిగి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ వన్ థింగ్, ఇక్కడ సబ్జెక్టు తర్వాత వెర్బు వస్తే దాన్ని మనం వెర్బుగా ట్రీట్ చేస్తాం. అలా కాకుండా ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ లేకోకుండా వెర్బు తోటే స్టార్ట్ అయ్యి దానికి ఇంగు ఫామ్ ని కలిగి ఉంటే దీన్ని ఏమంటామంటే జెరౌండ్ అంటున్నాము. ఇక్కడ చూడండి, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నాం. ఇక్కడ స్మోకింగ్ అనేది ఇక్కడ పొగ అని అంటాము. సో ఇది నౌన్ ఫామ్ గా ట్రీట్ చేయాలి, దీన్ని జెరౌండ్ అంటాము. ఇక్కడ వెర్బు కాదు ఇది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, పొగ ఆరోగ్యానికి హానికరము. ఇది వెర్బ్ ఫామ్ కాదు, నౌన్ ఫామ్ గా ట్రీట్ చేయాలి. అలాగే స్విమ్మింగ్ ఈత అన్నాము. స్విమ్ అనేది ఈత, స్విమ్ అంటే ఈదుట, ఇది వెర్బ్ ఫామ్. స్విమ్మింగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి, ఇది సబ్జెక్ట్ స్థానంలో ఉంది కాబట్టి దీన్ని మనం నౌన్ ఫామ్ గా ట్రీట్ చేయాలి. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాం. అలాగే వాకింగ్ ఈజ్ గుడ్ ఎక్సర్సైజ్ అన్నాం. సో ఇక్కడ వాకింగ్ ముందు సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేకోకుండా వెర్బ్ ఇంగ్ ఫామ్ తోటి కనుక సెంటెన్స్ స్టార్ట్ అయితే దీన్ని మనం జెరౌండ్ గా ట్రీట్ చేస్తాం. సో దీన్ని ఇక్కడ నౌన్ ఫామ్ గా ట్రీట్ చేస్తాం. సో ఈ రకంగా మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ గురించి తెలుసుకున్నాం. నౌన్ లో రకాలు చెప్పాం, సింగులర్ నెంబర్ ప్లూరల్ నెంబర్ చెప్పాం, తర్వాత ప్రనౌన్ చెప్పాం, ప్రనౌన్ లో ఎలా ఉంటాయి చెప్పాం. నెక్స్ట్ వెర్బ్ చెప్పాం, వెర్బ్ లో సింగులర్, అదే వెర్బ్ లో 2 టైప్స్ ఉన్నాయి, హెల్పింగ్ వెర్బ్స్ యాక్షన్ వెర్బ్స్. ఆ వెర్బ్ గురించి చెప్పాం. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో మీరు ఇలా నా డెప్త్ గా క్లాస్ అంతా నీట్ గా వినాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. ఇలా మీకు మొత్తం కూడా మీకు డీటెయిల్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ క్లాసులో రిమైనింగ్ పార్ట్స్ అంటే యాడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ నెక్స్ట్ క్లాసులో వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.